ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ చేసేటువంటి సంస్థలు పెరుగుకుంటూ వచ్చాయి. అదేవిధంగా ఎన్నో సేవలు చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడెందుకు వీటి గురించి చర్చ అని అంటే ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇంత టర్నోవర్ జరిగింది ఏంటి అని లెక్కలు తీస్తారు. అయితే 2023-24 సంవత్సరంలో గాను అత్యధికంగా ఈసారి 10 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఆర్డర్లు రావడం జరిగింది. అంటే సోషల్ ప్లాట్ఫామ్గా వచ్చినటువంటివి, ఎందుకంటే సర్వీసెస్ బేస్డ్గా వచ్చాయి. ఆ తర్వాత స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా ఇలాంటివన్నీ కూడా ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఇంత భారీ స్థాయిలో డెలివరీలు రావడం, అంతేకాకుండా ఉపాధి కల్పనలో మీటిగా నిలిచింది. ఎందుకంటే ఫుడ్ డెలివరీ బాయ్స్లో అత్యధిక మంది వర్కింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి ప్రతి నెల ఫస్ట్కి శాలరీ ఇవ్వడం, మెయింటెనెన్స్ కూడా బెటర్గా ఉంది. ఈ కారణంగా రాన్ వర్కింగ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం ద్వారా, అంతేకాకుండా క్వాలిటీ సర్వీసెస్ అందించడం ద్వారా ఆన్లైన్ డెలివరీ వ్యవస్థలో ఇంత పెద్ద సక్సెస్ఫుల్ రన్ అయింది. అయితే వినియోగదారులకి ఫ్లాట్ 50% ఆఫ్, 30% ఆఫ్ అంటూ కస్టమర్లను ఆకర్షించి ఇప్పుడు ఈ స్థాయిలో విజయవంతమైంది. అది 10 లక్షల కోట్లు విలువ చేసేటువంటి మార్కెటైజేషన్ అంటే ఏమీ ఆషామాషి కాదు, ఏదో చిన్న చితక అనుకున్నారు. కానీ భారతదేశంలో సుమారు 500 సిటీలకి విస్తరించింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సక్సెస్గా నడుస్తుందని. ఒకప్పుడు మెట్రో సిటీలు లేకపోతే మెట్రోపాలిటన్ సిటీలు అన్నట్టుగా స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం 500 సిటీలకు పెరిగింది. ఇది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్, అదేవిధంగా 10 లక్షల కోట్ల విలువ చేసే మార్కెట్ వాల్యూను కలిగి ఉన్నటువంటి నిర్మాణాన్ని చేయగలిగే ఈ సంస్థలు.